ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్నను భక్తులు దర్శించుకుంటున్నారు. గోవింద స్వాములకు గ్రామస్తులకు ప్రత్యేక క్యూ లైన్ను ఏర్పాటు చేశామని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఈ రోజు స్వామివారిని 45,000 మంది భక్తుల వరకు దర్శించుకోనున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో త్రినాథరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏకాదశి సందర్భంగా పుట్టుక ద్వారకా తిరుమలలో కూడా గోవింద నామస్మరణతో ప్రారంభమవుతుంది. ఇక్కడికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి బారులు తీరినటువంటి బస్సు కూడా కనబడుతుంది. చూస్తే విజువల్లో కూడా భక్తులు కూడా గోవింద నామస్మరణ చేస్తూ కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవోకు ఉన్నారు. ఇంతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి భక్తులకు ఎటువంటి సౌకర్యం కల్పిస్తారు ఏంటి చెప్పండి. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అన్నది తెల్లవారుజాము 4:15 నిమిషాలకి అనువంశిక ధర్మకర్త గారి మొదటి దర్శనంతో స్టార్ట్ అయిందండి. పావుతక్కువ 5 నుంచి కామన్ మ్యాన్ అందరికీ మనం దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం ఏంటంటే 5 లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడు 4 లైన్లు ఏర్పాటు చేసేవాళ్ళు, ఈసారి 5వ లైన్ కూడా ఏర్పాటు చేయడం వల్ల భక్తులు ఈజీగా దర్శనం చేసుకోవడానికి అవకాశం జరుగుతుంది. ఇందుకు 5వ లైన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, గోవింద స్వాములు 41 రోజు దీక్ష చేసి వారి కుటుంబ సమేతంగా వస్తుంటారు. వాళ్ళు రెగ్యులర్ లైన్లో వెళ్ళడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళకి సెపరేట్గా ఒక లైన్ ఏర్పాటు చేశాము. గ్రామస్తులు కూడా ఏంటంటే ప్రతి సంవత్సరంలో ఒకసారి మాకు దర్శనం అని వాళ్ళ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు గోవింద స్వాములకి అలాగే గ్రామస్తులకు కూడా 5వ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మనం మిగిలిన 4 లైన్లు తీసుకున్నట్టయితే సర్వదర్శనం, ఏదైతే దేవాలయం మనం ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు సర్వదర్శనం లైన్ నడుస్తుంటుందండి. అలాగే 100 రూపాయలు, 200, ఒక విఐపీస్ అనేది 500 కూడా మనం దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 40 నుంచి 45,000 మంది భక్తులు వస్తారనే అంచనా ఉంది కాబట్టి దానికి తగిన విధంగా మన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇప్పుడు క్యూ లైన్స్లో వాటర్ సప్లై కానీ, అలాగే ఇప్పుడు ఇంకొక 1 అవర్లో మన చిన్నపిల్లలకి పాలు బిస్కెట్స్ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. అంటే మధ్యాహ్నం 12-12:30 మధ్యలో స్వామివారికి నివేదనకి దేవాలయం ఆపుతాము, దర్శనాలు ఆపుతాం. కాబట్టి ఆ టైంలో క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ టమాటా బాత్ ఒకటి ఏర్పాటు చేద్దామనే ఒక ఆలోచన ఉంది. అలాగే ప్రతిరోజు మనకు నిత్యం ఇక్కడ 10:30 నుంచి అన్లిమిటెడ్గా ఎంతమంది వస్తే అంతమంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే మనకు ఆనవాయితీ ఉంది ఇక్కడ. ఈసారి మన ముక్కోటి సందర్భంగా అది 9:30 నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ మందికి మనం అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి భక్తులు ఏంటంటే మనం ఏదైతే క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామో దేవస్థానం వారు ఇచ్చిన సూచనల మేరకు వారి క్యూ లైన్స్లో ఫార్మ్ అయినట్టయితే స్వామివారి దర్శనం చక్కగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన భక్తులందరూ హ్యాపీగా దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి దేవస్థానం ఇచ్చే సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. కూడా సుమారు 45,000 నుంచి 55,000 భక్తులకు కూడా ఈ రోజుకి సంబంధించి స్వామివారి దర్శనానికి వస్తున్నారు. వచ్చేటువంటి వారు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారి కూడా స్పష్టంగా కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ద్వారకా తిరుమల. తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల క్షేత్రాన్ని భూలోకంలో వైకుంఠంలా తీర్చిదిద్దారు. విద్యుత్ పుష్పాలంకరణ భక్తుల మనసు దోచేస్తోంది. వేకువజాము నుంచే ప్రముఖులకు, సర్వదర్శన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. వేకువజామున 1:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొదటిగా తిరుమలకు వచ్చిన ప్రముఖులకి వైకుంఠ ద్వార దర్శనాలు చేయించారు. దాదాపు 3 గంటల 30 నిమిషాల పాటు ప్రముఖులకి దర్శనం చేయించారు. వేకువజామున దాదాపు 5 గంటల అనంతరం సామాన్య భక్తులకి దర్శనం చేయించడం జరిగింది. ఏదైతే టీటీడీ చెప్పిన దానికంటే కూడా దాదాపు 14-15 నిమిషాల ముందే సామాన్య భక్తులకి టీటీడీ ప్రాధాన్యత ఇచ్చిన మరోసారి నిరూపించుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీవారి ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులని మనసులు దోచే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఇలవైకుంఠంగా పిలిచే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం. భూలోకంలో వైకుంఠం తలపించేలా ఇక్కడ శ్రీవారి ఆలయం కనిపిస్తుంది. విద్యుత్ దీపాలంకరణ కావచ్చు, పుష్పాలంకరణ కావచ్చు, ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. దాదాపు 10 టన్నుల పుష్పాలు, అదేవిధంగా 1 లక్ష కట్ ఫ్లవర్స్తో శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అటు గర్భాలయం నుంచి మహాద్వారం వరకు ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా 1:30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు నిర్విఘ్నంగా కొనసాగారు. దాదాపు విఐపీలు కూడా తిరుమలకి దాదాపు 4008 మందికి భక్తులకి విఐపీలకి టీటీడీ కూడా విఐపీ దర్శనాలు కేటాయించింది. అందులో దాదాపు 150 కొనుగోలు కాలేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఉదయం దాదాపు 5 గంటల సమయం తర్వాత సామాన్య భక్తులకి ఎవరైతే ఈ టికెట్లు పొందారో, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లు పొందారో వీళ్ళందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ఈరోజు రాత్రి వరకు కూడా ఇతర దర్శనాలన్నీ కూడా టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ఏదైతే టీటీడీ కల్పిస్తుందో చంటి పిల్లల దర్శనాలు కావచ్చు, వయోవృద్ధులు కావచ్చు, ప్రత్యేక దర్శనాలు కావచ్చు, సర్వదర్శనం టోకెన్లు కూడా పూర్తిగా రద్దు చేసింది. ఓన్లీ తిరుపతిలో ఏదైతే టికెట్లు కేటాయించిందో ఆన్లైన్లో ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు పొందారో వీళ్ళకి మాత్రమే ఈ 10 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి జనవరి 1 నూతన సంవత్సరం రోజు వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులు భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ 10 రోజులు ఎవరైతే టికెట్లు పొందారో వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళకి ఇచ్చిన సమయానికంటే 24 గంటలు తిరుమలకి రావాలి. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి ఏ సమయం ఇచ్చారు దానికంటే గంట ముందు వచ్చి వైకుంఠంలోకి ఎంట్రీ అయితే వాళ్ళకి దాదాపు అత్యంత తొందరలోనే, అంటే దాదాపు 3-4 గంటల్లోనే వైకుంఠ ద్వార దర్శనం చేయించే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే విధంగా టీటీడీ టికెట్లు కేటాయించింది. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరువీధుల్లో భక్తులకి స్వర్ణరథంపై దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు. మనం చూస్తున్నాం ఈ భక్తులకి దర్శనం ఇవ్వడానికి కూడా ఈ స్వర్ణరథాన్ని అధికారులు ఇప్పటికే కూడా పూర్తిగా సిద్ధం చేశారు. శోభాయమానంగా శ్రీవారి ఆలయం ముందు ఈ విద్యుత్ కాంతి వెలుగుల్లో ఈ స్వర్ణరథం వెలిగిపోతూ ఉంది. ఉదయం 9 గంటలకి ఇందులో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వేంచేస్తారు. అనంతరం తిరువీధుల గుండా దీన్ని లాతారు. దీంట్లో ముఖ్యంగా భక్తులే ఈ స్వర్ణరథాన్ని ముందుకు నడిపిస్తారు. అదేవిధంగా మహిళలు కూడా ఎక్కువగా ఈ స్వర్ణరథాన్ని నడిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. అదేవిధంగా రేపు ఏదైతే ఉందో ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరంలో వేకువజామున దాదాపు 4:30 గంటల నుంచి 6 గంటల మధ్యలో శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నాన మహోత్సవం కూడా జరగనుంది. ఈ సందర్భంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు కూడా ప్రశాంతంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు సూచించారు. టీటీడీ ఈఓ అదేవిధంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కూడా నిరంతరం కూడా ఇక్కడ భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోయి, అదేవిధంగా ఆలయం వెలుపల కూడా శ్రీరంగం ఆలయాన్ని తలపించే విధంగా కూడా ప్రత్యేక సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా ఇక్కడ వైకుంఠంలోకి వచ్చినట్టుగా తలపించే విధంగా కూడా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది తిరుమలలో తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.